నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. టీడీపీ వాళ్ళు జూలై 1 నుండి ఇంటింటికి కూటమి అనే ఒక సర్వేని స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ అలానే అవి అందరికీ అందుతున్నాయి లేదా, ఎవరైనా నష్టపోయారా దీనివల్ల, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం. ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు నాయుడు అని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా జూలై 1 నుండి స్టార్ట్ చేశారు. ఇరువురు పార్టీ వాళ్ళు ఏదైతే సర్వే స్టార్ట్ చేశారో దీనివల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి, జగన్ చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుందా? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇరువురు పార్టీలు ఒక కొత్త సర్వేతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓకే, ఇద్దరి లక్ష్యం డిఫరెంట్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఇలా ఏదైతే కూటమి సర్వే స్టార్ట్ చేసిందో దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పొలిటికల్ విశ్లేషణ చేసే కేంద్రం వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి గాల్పులు వీసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అవును, అంటే వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చినట్టుగా వీళ్ళు కూడా ఒక సమాచారం మనకు వెలుగులోకి వస్తూ ఉంది. ఎందుకు వేడి గాల్పులు ఫస్ట్ వీక్లో వస్తాయంటే, మీరు అన్నట్టుగా ఒక సైడు ఎన్డీఏ ప్రభుత్వం వారు ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేశామో చెప్పమని ఒక పిలిపిచ్చారు. విశేషం ఏంటంటే అదే టైంలో జగన్ రెడ్డి గారు ఒక పిలిపిచ్చారు, రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తుకు తెచ్చుకుంటూ అనే ఒక పిలిపిచ్చి గడపకి వెళ్ళమన్నాడు. గతంలో కూడా గడపకి వెళ్ళారు, అది వేరే విషయం. దాని స్పందన మనం చూసాం, అది వేరే విషయం. గతంలో కూడా యువత పోరుబాట పిలిపించారు, అందరూ యువత పోరుబాట ఉద్యమం చేయండి అన్నాడు, బెంగళూరు చెక్కేశాడు. అదే సందర్భంలో ఆ పార్టీకి సంబంధించిన అవంతి శ్రీనివాసు ఇది రైట్ టైం కాదు, ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ పల్స్ పాజిటివ్గా ఉంది ఎన్డీఏకి, ఈ టైం ఇది కరెక్ట్ కాదు అని ప్రెస్లో చెప్పాడు ఆయన. వాళ్ళ పార్టీ మనిషి. సరే, అవన్నీ పక్కన పెడదాం మనకి ఎందుకు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు పార్టీలు పిలిపివ్వటం వల్ల మనకేమర్థమైందంటే, రాజకీయ వాతావరణం వేడెక్కడంతో పాటుగా ఇప్పుడు ప్రతి గడపకి 2 వర్గాల వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో నాకేమనిపిస్తుందంటే, జగన్ రెడ్డి గారుని అభినందించాలి. చాలా కాలం తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, చంద్రబాబు గారు మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారు, ఏమి చేశారు, గడపకి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాడు. అది ఎన్డీఏకి మంచిదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారు మేనిఫెస్టోలో? తల్లికి వందనం అన్నారు. ఇప్పటి వరకు సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు బ్లేమ్ చేసింది ఇదొక్క స్కీమ్ మీద. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని రామానాయుడు అప్పటి ఎలక్షన్లో, ఇప్పుడు మినిస్టర్ గారు, ఆయన అన్న మాటని వీడియోని ట్రోలింగ్ చేసి జనంలో తల్లికి వందనం ఇవ్వలేదు అని ఒక ప్రధాన బ్లేమ్ చేశారు. అది కూడా ఇచ్చేశారు, అయిపోయింది. కానీ ఇదే జగన్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు భారతి రెడ్డి గారు క్యాన్వాసింగ్ ఎలక్షన్లో చేస్తూ, స్కూల్కి వెళ్ళే పిల్లవాడున్న ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం కింద 15,000 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అని ఆమె ప్రచారం చేసిన వీడియో ఇప్పుడు ట్రోల్ అవుతుంది. మరి ఎలక్షన్లో గెలుపొందిన తర్వాత భారతిరెడ్డి గారు చేసిన ప్రామిస్ ఫుల్ఫిల్ చేయలే. ఒక అబ్బాయికే ఇచ్చారు లేదా ఒక అమ్మాయికి ఇచ్చారు. అంటే ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే ఒకడు బడికి వెళ్ళాలా, ఇంకోటి కూలికి వెళ్ళాలా? అదే అందరికి ఇస్తామన్నారు, ఎందుకు ఇలా? అది పక్కన పెడదాం. ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. ఇందులో కూడా ఇంకొక ఎలిగేషన్ ఉంది, వీళ్ళు 13,000 ఇచ్చారని చెప్పి ముందు వాళ్ళు ఎలిగేషన్ చేశారు. మరి అప్పట్లో జగన్ రెడ్డి గారు ఇచ్చింది 13,000గా, ఆ 2,000 గోస్ టు ద స్కూల్ డెవలప్మెంట్కి ఆ 2,000 వెళ్తాయి. ఆయన పెట్టిన కండిషన్స్ అవి, వీళ్ళు అదే పెట్టారు. సో వీళ్ళు దాని మీద మళ్ళీ కామెంట్ చేయడం బేస్లెస్ కదా, అంటే హాస్యాస్పదం, జనం నవ్వుతారు కదా, వాళ్ళు పోయి ఇచ్చింది అదే కదా. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. సపోజ్ అన్నమయ్య జిల్లాలో పిల్లలు ఎక్కువ ఉంటే 156,000 వచ్చినాయి ఒకరికి, అది బాగా ట్రోల్ అవుతా ఉంది. సో ఇంత సంతోషం, తల్లులంతా ఆనందంగా ఉన్న వేళ, అమ్మ తల్లికి వందనం సక్సెస్ అయిన వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్న ఈ వేళ ఈ పిలుపు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఆలోచన చేసుకోవాలా. ఇట్ మే బి ద రాంగ్ టైం జగన్ రెడ్డి గారికి, లేదా ఇట్ విల్ బి బెనిఫిటెడ్ టు ఎన్డీఏ గవర్నమెంట్. సో ఇంకా వీళ్ళు ఏం ప్రామిసులు చేశారు, రైతు గురించి పేమెంట్ ఇస్తామన్నారు, సుఖీ భవ, అది కూడా ఆల్రెడీ అయిపోయింది.
గ్యాస్ సిలిండర్స్ అన్నారు, దీపం 2 అది అయిపోయింది కదా. ఆడవాళ్ళకి బస్సు సౌకర్యం ఫ్రీగా ఆగస్ట్ 15 డిక్లేర్ చేశారా. ఇంకా మిగిలింది ఏంటి, ఒకే ఒకటి. ఇప్పుడు కూడా వీళ్ళు పాయింట్అవుట్ చేయొచ్చు దాని మీద, నిరుద్యోగ భృతి ఏమైంది, 3,000 ఇస్తా ఉన్నారు కదా. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాలా. వచ్చిన 1 సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో పెట్టుబడులు వర్షం, తుఫాను, సునామీ వచ్చినట్టు వచ్చింది. 9 లక్షల కోట్ల పెట్టుబడులు 1 సంవత్సర కాలంలో. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. హ్యావింగ్ సెడ్ దిస్, పెట్టుబడులు రావాలంటే ఒక చిన్న రియాలిటీ చెప్పేసి వదిలేస్తా, జనానికి అర్థమవుతుంది. పెట్టుబడులు రావాలంటే ఏం చేయాలంటే ఎస్ఐపిబి మీటింగ్స్ జరగాల, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్. ఇన్వెస్టర్స్, ఇండస్ట్రియలిస్టు, పెట్టుబడిదారులు వచ్చినప్పుడు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో దాన్ని అప్రూవల్ చేస్తారు. చేసిన తర్వాత అది క్యాబినెట్కి వెళ్తుంది. క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత ఆ ఇండస్ట్రీ పాలసీ ప్రకారం ఆ పెట్టుబడిదారికి ఏం రాయితీలు ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, ల్యాండ్ ఎంతకి ఇవ్వాలా, ఇవన్నీ ప్రకారం జీవో రిలీజ్ చేస్తారు, వాళ్ళు పెట్టుబడులు పెడతారు. సో ఎన్ని ఎస్ఐపిబిలు మీటింగ్ జరిగినాయి అనే ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అని తెలుస్తుంది. జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకు పాలించిన కాలంలో 5 సంవత్సరాల్లో 5 ఎస్ఐపిబిలు జరిగినాయి, 5 మీటింగ్స్. ఎన్డీఏ వచ్చిన 1 సంవత్సర కాలంలో ఒక వారం రోజుల క్రితం జరిగిన ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ 7th 1 ఇయర్లో. వాళ్ళు 5 వీళ్ళు 1 సంవత్సరంలో 7 జరిగినాయి ఇప్పటికి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది ఇది ఒక ఇండికేషన్. రెండోది, జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు ప్రభుత్వం వారు రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం 7.2%. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సర కాలంలో ప్రభుత్వం వారు రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5.8. తగ్గిందా పెరిగిందా? మరి ఎక్కడ డెవలప్మెంట్ అయింది, ఎక్కడ కాలేదు, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఎక్కడ సంపద పెరిగిందా? పర్ క్యాపిటా ఇన్కమ్ జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు 2,16,000. ఈ 1 ఇయర్ కాలంలో ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2,48,000. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందంటే స్టేట్ డెవలప్ అయింది అని అర్థం. పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరిగిందంటే స్టేట్ డెవలప్ అయింది అని అర్థం. ఈ టెక్నికల్ పారామీటర్స్. జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 1,234 kWh. ఇప్పుడు పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 1,354 kWh. పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. బహుశా ఈ పాయింట్ల వల్ల అప్పుడు డెవలప్ అయిందా, ఇప్పుడు డెవలప్ అయిందా? ఓకే, మనం కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. సూపర్ 6 ప్రామిసుల్లో ఇంకా మిగిలింది ఏంటి, నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి కూడా ఇప్పుడు ఆల్రెడీ పాలసీ, విధి విధానాలు ఫ్రేమ్ చేస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసి 1 సంవత్సరం వరకు ఖాళీగా ఉండి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ కండిషన్స్ కొన్ని ఫ్రేమ్ చేస్తున్నారు. మిగిలింది అది ఒక్కటే. అది ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు రైతులకు ఆల్రెడీ అయిపోయింది, సిలిండర్స్ అయిపోయింది, అమ్మఒడి అయిపోయింది, తల్లికి వందనం అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటంటే ఆడపడుచులకి 1,500 రూపాయలని ఒకటి అన్నారు. అది భారతదేశ చరిత్రలోనే ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ P4 లాంచ్ చేశారు. సో అందులో ఇది కవర్ అవుతుంది. అంటే ఊరికే డబ్బులు ఇవ్వటం కంటే కూడా నిరుపేద పోవర్టీ ఎరాడికేషన్ ఎట్లా చేయాలా, ఇది P4 వినూత్నమైన కార్యక్రమం. దాన్ని పెట్టడం వల్ల ఇది కూడా పోవర్టీ ఎరాడికేట్ అవుతుంది, గొప్ప కార్యక్రమం. ఇవన్నీ ముందుకెళ్తూ ప్రామిస్ చేయని కూడా 223 అన్నా క్యాంటీన్లు ఇచ్చారు జగన్ రెడ్డి గారు. పెన్షన్ 3,000 తీసుకురావడానికి 5 ఏళ్ళు పట్టింది. 3,000 పెన్షన్ 1,000 రూపాయలు పెంచి 4,000 ఇచ్చి ఎరియర్స్తో సహా ప్రభుత్వం రాగానే రిలీజ్ చేశారు. దానివల్ల 2,724 crores per month. స్టేట్ ఫైనాన్షియల్ కండిషన్ సపోర్ట్ చేయకపోయినప్పటికీ దీనికి అన్నిటికంటే జగన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది, ఆయనకు కూడా తెలుసు అనుకోండి, గత ప్రభుత్వం బకాయిలు పెట్టెళ్ళిన 30,000 కోట్లు పెండింగ్ క్లియర్ చేశారు. మరి ఇన్ని రకాల అంశాలు ఉన్నప్పుడు, ఇచ్చిన ప్రామిసులు 90% ఫుల్ఫిల్ అయినప్పుడు, ఇవ్వని ప్రామిసులు కూడా ఫుల్ఫిల్ అయినప్పుడు, ఆంధ్రదేశ ప్రజలంతా ఆంధ్ర ప్రాంత రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఆనందంలో పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న ఈ టైంలో జగన్ రెడ్డి గారు రీకాలింగ్ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటే ఇట్స్ వెరీ గుడ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ఎన్డీఏ గవర్నమెంట్. ఒకటి. రెండోది ఇంకొక యాంగిల్ చూద్దాం మనం. మరి ఇలా ఇవ్వటం వల్ల ఎవరన్నా ఓటరు లేదా ఆంధ్ర రాష్ట్రం వీళ్ళు గడపకి వెళ్ళినప్పుడు రీకాలింగ్ ఆఫ్ జగన్ రెడ్డిస్ మేనిఫెస్టో అని అంటే, అది రీకాల్ చేస్తే, దాన్ని గుర్తు తెస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అనేది నా క్వశ్చన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి ప్రామిస్ చేసి ఇచ్చాడా ఇవ్వలేదా మాట్లాడదాం. మద్యపాన నిషేధం చేస్తా, నేను పవర్లోకి వస్తే మద్యమే ఉండదు ఆంధ్రప్రదేశ్లో అన్నాడు. మద్యపాన నిషేధం చేశారా? ఆయన మేనిఫెస్టో గురించే మాట్లాడదాం. చేయలేదు కదా. 25 ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తా, ప్రత్యేక హోదానే ఆంధ్ర రాష్ట్రానికి దిక్కు, అదే సంజీవని, నేను తీసుకొస్తా ప్రత్యేక హోదా అన్నాడు. ఏమైంది ప్రత్యేక హోదా?
తెచ్చేది ఉండే కదా. 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తా అన్నాడు. అవును, ఇచ్చిండా? మరి ఎందుకు ఇవ్వలేదు? 2.30 lakhs గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఖాళీగా ఉన్నాయి, అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా 2.3 lakhs గవర్నమెంట్ ఎంప్లాయీస్? ఇవ్వలేదు కదా. ప్రతి సంవత్సరం January 1st జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. చేయలేదు ఒకటి కూడా. మెగా డిఎస్సి అన్నాడు, దగా చేశాడు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కదా, డిఎస్సి రిలీజ్ చేసి 16,347 పోస్టులు క్రియేట్ చేసింది. మరి ఆయన 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా చేయలేదే డిఎస్సి. చేసేది ఉండే కదా. ఎలక్షన్ ముందు చెప్పాడుగా, ప్రతి సభలో చెప్పాడు. అదేవిధంగా ఎంప్లాయీస్కి సిపిఎస్ రద్దు ఒక్క వారంలో చేసేస్తా, దాన్నే ఉందబ్బా అన్నాడు. ఇంతవరకు 5 సంవత్సరాలు సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు? ఎంప్లాయీస్ అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదే. ఎవరికి ఇచ్చాడు? ఇంకోటి, వాషింగ్టన్ DC లాంటి రాజధాని కడతా అన్నాడు. 3 ముక్కలు ఆటాడాడు. రాజధాని నేను రాష్ట్రంగా నిలబెట్టాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇంకొకటి ఏమన్నాడు, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ 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 అన్నాడు. ఏంది ఫ్రీ? ఎక్కడిచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మొత్తాన్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు. ఎవరిని చేయాల? కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానన్నాడు, చేయలేదు. ముస్లిం మైనారిటీ వర్గాలకి వైఎస్ఆర్ దుల్హన్ పేరుతోటి పెళ్ళి అయితే ₹1,00,000 ఇస్తా అన్నాడు. ఆ ముస్లిం వర్గాల్లోకి వెళ్ళి ప్రచారం చేసేటప్పుడు టోపీ పెట్టుకొని ఇది వేసుకొని చెప్పాడు పాపం. ఇప్పటికి కూడా ఆ వీడియోస్ చూడొచ్చు. మరి ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. ఇచ్చేది ఉండే కదా. రైతులందరికీ ఫ్రీగా బోర్లు వేపిస్తా అన్నాడు. మరి ఏ రైతుకి వేపించాడో తెలియదు. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తా అన్నాడు. చేసిండా? చేసేది ఉండే కదా 5 సంవత్సరాల్లో. మండలానికి ఒక్క వృద్ధాశ్రమం అండ్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్ గవర్నమెంట్లో అన్నాడు. ఎక్కడ పెట్టిన దాఖలాలు లేవే. పోలవరం నిర్వాసితులకి 19 లక్షలు ఇస్తా అన్నాడు ఒక్కొక్కరికి. 5 సంవత్సరాల్లో పోలవరం R&R ప్యాకేజీ కింద నిర్వాహకులకి ₹1 ఇవ్వాల. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ నెలలో 1,934 crores రిలీజ్ చేసింది నిర్వాసితులకి పోలవరం. మరి ఆయన 19 lakhs ఇస్తా అన్నాడు, ₹1 ఇవ్వాల. ఇంకొకటి ఏమన్నాడు, బీసీల కోసం నా బీసీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటుంటాడు ఎప్పుడు పాపం. 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా అన్నాడు. మరి ఎన్ని ఏర్పాటు చేశాడో మనకు తెలియదు. సో ఈ రీకాలింగ్ ఆఫ్ జగన్స్ మేనిఫెస్టో అని ప్రజలు అనుకుంటే ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తే ఏంటి పరిస్థితి అనేది ఒక యాంగిల్. మరి రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని అంటే అవన్నీ సక్సెస్ అయినవన్నీ చెప్పాల్సి వస్తుంది. మరి ఏ విధంగా చూస్తే ఇది ఈయన ఇచ్చిన పిలుపు కరెక్టు, ఇది ఎవరికి లాభం ఎవరికి శాపం అనేది క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికంటే కూడా వీళ్ళు చేయవలసింది ఏంటంటే పార్టీని వీడి పరిగెత్తి వెళ్ళిపోతున్నారు ఎటోళ్ళు. డోర్లు క్లోజ్ ఉండటం వల్ల ఆగారు. దాన్ని ఎట్లా అరికట్టాలో చూసుకోవాలి. A2లు A3లు A10లు A20లు చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు. ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రెండోది, నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత ఈ పార్టీ మీద లేదా? ఉన్నప్పుడు అసెంబ్లీకి ఎందుకు డుమ్మా కొడుతున్నారు? అసెంబ్లీకి వెళ్ళను అని ఎందుకు కూర్చున్నారు? మూడోది, ఎక్కడ మనిషి చచ్చిపోతే అక్కడ పర్యటనకి వెళ్ళిన ప్రతిసారి విధ్వంసం, శాంతి భద్రతల సమస్య, ఇవన్నీ ముందు కంట్రోల్ చేసుకొని ప్రజల్లో ఒక క్రెడిబిలిటీ సంపాదించుకునే దిశగా ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఇటువంటి విషయాల కంటే కూడా మరి ఈయన తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా మనకు అర్థం కాదు. కానీ ఈ రాబోయే రోజుల్లో ఫస్ట్ వీక్లో జరిగేదైతే వాళ్ళు పిలుపునిస్తే జనం అర్థం చేసుకునేదైతే ఇదే సార్. అంటే 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత 4 years కంప్లీట్ చేసుకున్నాక వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇలాంటిది ఒక సర్వే పెట్టారు. సో రాజకీయ నాయకులు అంటే వైసీపీ వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి చేదు అనుభవాలు ఎదురైనాయి. కానీ కూటమి ఏర్పడి 1 year అయింది, 1 yearలోనే ఇన్ని చేశారు కదా. సో ఎట్లా వాళ్ళకి ఆ థాట్ వచ్చింది, 1 yearలో ఇన్ని చేశారు కదా, ఆల్రెడీ ఒకసారి మనల్ని తరిమి కొట్టారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో అని ఒకసారి ఆలోచించలేదు అంటారా? ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటి అంటే, మీరేమో మాకు హామీలు ఇచ్చారు కానీ మీరు బెంగళూరు వెళ్ళిపోయారు, మరి మమ్మల్ని ఏమో ప్రజల్లోకి వెళ్ళమంటున్నారు, ఇది ఎక్కడ న్యాయం అని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రెండింటికి మీరేమంటారు? అంటే ఇక్కడ ఒక విషయం, యథార్థాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, జగన్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు వైనాట్ 175/175, వైనాట్ కుప్పం, వైనాట్ పిఠాపురం, వైనాట్ మంగళగిరి ఇట్లా రెచ్చగొట్టడం వల్ల, అంటే వాస్తవానికి దూరంగా ఉన్న ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల కొంతమంది పొరపాటున నమ్మి బెట్టింగ్కి పాల్పడి సూసైడ్ చేసుకున్నారు. అదే రెంటపాళ్ల నాగమల్లేశ్వరరావు స్టోరీ. ఇటువంటివి. రెండోది, ఈయనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలంటే పబ్లిక్ కనెక్ట్ ఉండాలి. ఇప్పుడు A2 విజయసాయిరెడ్డి లాంగ్వేజ్లో చెప్పాల్సి వస్తే అదొక కోట, చుట్టూ క్వాటరీ, ఈయన ఒక రాజు, లోపలికి ఎవరిని రానేడు, ఈయన బయటికి రాడు. ఒకవేళ బయటకు వస్తే పరదాలు, చెట్లు కట్ చేయటం,
అంటే కనెక్ట్ ఎప్పుడైతే మిస్ అవుతుందో ఎవరో కొంతమంది ఐప్యాక్ వాళ్ళు గైడ్ చేసిన దాన్ని ఈయన నమ్ముతారు. రియాలిటీ తెలిసే అవకాశం లేదు. క్వార్టరీ ఉంటుంది కదా సాయిరెడ్డి గారి భాషలో. కాబట్టి ఈయనకి వాస్తవాలకి దూరంగా ఆలోచనలు ఉంటున్నాయి, రియలిస్టిక్గా ఉండటం లేదు. ఈ విషయం వాళ్ళ పార్టీ శ్రేణులే గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. ఇంకొకటి, ఇక్కడ ప్రతిదానికి ఒక స్క్రిప్టు, ఒక డ్రామా క్రియేట్ అవుతుంది, పర్యటనలు కానీ ఇంకోటి కానీ. సో ఈ నిజాలన్నీ ఆయన గ్రహించడానికి అవకాశం లేకుండా, క్వార్టరీలో ప్రజలతో కనెక్ట్ లేకుండా, ఎమ్మెల్యేలతో కూడా కనెక్ట్ లేదు. వీటి వల్ల ఆయనకి కొద్దిగా వేరే ఎవరో గైడ్ చేస్తున్నారు, అది మిస్గైడ్ చేస్తున్నారు, రాంగ్ రూట్లో వెళ్తున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.